వృక్షం కాదు సుమా, మొక్క కూడా అమృతమయమే. అంత చిన్న గరికపోచ కూడా అమృతమయమే. పెను తుఫాను మహావృక్షాన్ని కదిలించగలుగుతుంది, కానీ కాస్త తలవంచుకొని ఉన్న గరిక తుఫాను కూడా తట్టుకొని బ్రతికి నిలబడగలుగుతుంది. ఇది ప్రయోజనం. ఇది సృష్టిలో ప్రతి జీవికి, ప్రతి జాతికి ఉన్నటువంటి ఉనికిని, ఆ ఆత్మాభిమాన లక్షణాన్ని ప్రస్తావన చేస్తుంది. తగ్గితే పోయేదేమీ లేదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే అక్కడ నెగ్గుతారు. ఈ లక్షణాన్ని బాగా వంటబట్టించుకున్నటువంటి మొక్క కరివేపాకు మొక్క. మనవారు ఏమంటారంటే, ఏమిటో కూరలో కరివేపాకు ఏరి వేసినట్లుగా అంటూ ఉంటారు. లేదా సాంబారులో కరివేపాకు విలువ రసంలో కరివేపాకులాగా తీసివేసి తింటారు, రసాన్ని స్వీకరిస్తారు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. తమని తాము మోడెస్టీ ఆంగ్ల పదం తక్కువ చేసి చూపించుకుంటూ, మాదే ఉందండి కరివేపాకులాగా, రసంలో కరివేపాకు విలువ ఎంతో మేము అంతే. రసానికి స్వాదువు అంటే రుచి, సుగంధభరితమైన సువాసన అందించే నా ఉనికి ఇంతవరకు మాత్రమే. కడర్యతే ప్రకర్షేణ. సంస్కృతంలో ఈ కరివేపాకుకు ఉండే ప్రాతినిధ్యం ఎలాంటిదో వివరించినటువంటి అమరసింహ కవి ఎంత బాగా వివరిస్తాడంటే, కడ్యతే ప్రకర్షేణ లక్ష్యతే ఇది కైడర్య అన్నాడు. కైడర్యము అని సంస్కృతంలో కరివేపాకుకు ఉన్నటువంటి పేరు. సువాసనలు అందించేది, కడమదే, మిక్కిలిగా కనిపించేది, విరివిగా పెరిగేది, దేశంలో ఎక్కడ చూసినా కూడా మనకు అత్యంత సులభంగా కానీ ఆరోగ్యదాయకంగా కనిపించేటటువంటి మొక్క కరివేపాకు మొక్క. భోజనం చేసే సమయంలో, అన్న సూక్తం చెప్పేటటువంటి సందర్భంలో ప్రాచీనులు ఆ భోజన పాత్రలో ముందుగా భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు పంచవిధములుగా సమర్పించేటటువంటి పదార్థములలో, షడ్రుచులలో చోష్యము లేహ్యము అన్న చోట కరివేపాకు పొడిని వినియోగించేటటువంటి వారు. కం రసం ఈష్టే ఇతి కడర్య. రసం కనిపించేది, స్తోత్రం చేసేది. కరివేపాకును ఎవరూ పట్టించుకోరు. గమనిస్తే పరమాత్ముడికి సమస్త వృక్షాలు, పత్రాలు అర్చనలో అర్పణగా సమర్పిస్తూ ఉంటాం. గణపతికి సంబంధించి 21 పత్రములు, 21 పత్రములు, 21 పుష్పములు. అలాగే ఇతర దేవతాకంగా కూడా అనంత పద్మనాభ స్వామి, వరలక్ష్మి, సత్యనారాయణమూర్తి, శ్రీరామచంద్రమూర్తి, అనేక యజ్ఞాలు యాగాలలో కూడా, అనేక సందర్భాలలో కూడా, పుష్పయాగం అన్న పేరిట చేసేటటువంటి సందర్భాలలో కూడా సమస్త పుష్పజాతులను మనం వినియోగిస్తాం, కానీ కరివేపాకును పూజలో వినియోగించం. అలాగని పరమాత్ముడికి ఈ కరివేపాకును దూరంగా ఉంచామా అంటే కాదు సుమా. పరమాత్ముడికి నివేదనగా సమర్పించేటటువంటి పులిహోర, దప్పడం ఇలాంటి వాటిల్లో కరివేపాకు ఉనికి తప్పనిసరి. మొట్టమొదటి ఆ అన్నం తినే సమయంలో మొదటి ముద్ద అందులో నెయ్యి వేసి, అందులో కాసింత కరివేపాకు పొడి కలుపుకొని, ఈ కరివేపాకు పొడి నెయ్యి కలిపి ఉన్నటువంటి ఆ మొదటి ముద్దని ప్రాణాయామి, ఈ అన్నింటిలో కూడా ఉన్న ప్రస్తావన పాంచభౌతికమైన ప్రపంచం. ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అని మనం వినియోగించేటటువంటి ఈ 5 ప్రాణాహుతులలో నెయ్యి కరివేపాకు కలిపి ఉంటే ఇక ఈ దేహానికి ఏ విధమైన ఇతర ఔషధాలు అవసరం లేదు అని మనకు ఆధ్యాత్మిక ప్రపంచం తెలియజేస్తుంది. సాహిత్యంలో కనిపించని రూపం కలిగి ఉన్న ఏకైక మొక్క కరివేపాకు. కరివేపాకు రసం కానీ, తింత్రిని రసంతో కూడుకుని ఉన్నప్పుడు, చింతపండు రసంతో కూడుకుని ఉన్నప్పుడు తప్పనిసరిగా అందులో సుగంధ వాసన ఇచ్చేటటువంటిది. చింతపండుకు ఒక రోగం జబ్బు ఇచ్చే అవకాశం ఉంది, మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. తొలగించేటటువంటి శక్తి ఈ కరివేపాకుకు మాత్రమే ఉన్నది. కనుక ప్రాచీనులు ఆరోగ్య రహస్యంగా, ఆయుర్వేద రహస్యంగా, ఆనందదాయకంగా, అమృతమయంగా, ఔషధ రూపంగా, నైవేద్య రూపంగా
ఈ కరివేపాకును తప్పనిసరిగా స్వీకరించాలి అంటూ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అంటూ నిగ్గు తేల్చారు. ఈ కరివేపాకుకు సంస్కృతంలో ఇంకొక పేరు కూడా ఉంది, సురభి నింబ. సురభి దేవతలు, నింబ వృక్షము వేప చెట్టు. మన లోకానికి సంబంధించి వేప చెట్టు ఎంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నదో, దేవతాలోకానికి సంబంధించి సురసము, పరిమళము గల గడ్డి రూపంలో ఉండేటటువంటిది అనే పేరు పొందిన ఈ కరివేపాకు అంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నది అని అమరకోశం వివరిస్తుంది. సమస్తములైన మనోసంబంధిత వ్యాధులను తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే నేపథ్యంలో భగవంతుడిని స్తోత్రం చేసేటటువంటి సందర్భాలలో సమర్పించవలసినటువంటి పత్రపుష్పాలలో కరివేపాకు లేనప్పటికీ నైవేద్యంలో తప్పనిసరిగా అర్హతతో కూడుకున్న, హక్కుతో కూడుకున్న స్థానం పొంది ఉన్న మొక్క కరివేపాకు మొక్క. అమరసింహుడు ఈ కరివేపాకును ప్రత్యేకంగా కైడర్య అని చెప్పడంలో ఒకటి సురభిళమైనటువంటి సువాసనలు, రెండు ఆరోగ్యము అందించేది, స్తోత్రం చేసేది అని చెప్పడంలో ఎంత ప్రత్యేకత ఉన్నది అంటే, కరివేపాకుకు ఎవరూ అట్లాగా ఆ మాత్రంగా కరివేపాకును సేకరించి దేవతార్పణ చేయరు. కానీ కరివేపాకు ఆరోగ్యదాయకం. తెల్ల జుత్తు నలుపుగా మార్చాలా, కరివేపాకు విరివిగా స్వీకరించాలి. ఈ మొక్కకు ఉండేటటువంటి మరొక నామం కరీరము, వెదురు మొలకలలో ఒకటి అని కూడా శాస్త్రం ప్రత్యేకంగా వివరించింది. అలాంటి కరివేపాకు చెట్టును ప్రతి ఇంటిలో కాపాడుకొని పెంచి పోషించవలసిన ఆధునిక అవసరం ఎంతైనా ఉంది.